నమస్తే వనకం అందరికి మదర్స్ డే రోజు నేను ప్రిపేర్ చేసిన కేక్ ని కట్ చేపిద్దాం అనుకున్న అమ్మతో అందుకని చెప్పి షాప్కి వెళ్ళి బిస్కెట్స్ తీసుకొచ్చాను అండ్ హ్యాపీ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను. దాన్ని గ్రైండ్ చేశాను అనమాట పొడి పొడిగా. కొంచెం ఈనో అండ్ పాలు యాడ్ చేసుకొని వన్ డైరెక్షన్ లో మిక్స్ చేయాలి, బబుల్స్ రాకుండా. సేమ్ యాస్టీస్ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే చాలన్నమాట మనకి థిక్నెస్. ఓవెన్ లేకుండా స్టవ్ మీద కుక్ చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాని లోపల ఒక చిన్న స్టాండ్ పెట్టాను అండ్ ఇంకో చిన్న బౌల్ తీసుకొని దాన్ని బటర్ యాడ్ చేసి మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది అందులోకి వేసి కొంచెం ట్యాప్ చేశాను, ఎందుకంటే బబుల్స్ రాకుండా ఉంటుంది అలా చేయడం వల్ల. క్యాప్ పెట్టేసి దాని మీద కొంచెం వెయిట్ పెట్టాలి అండ్ 20 minutes వరకు ఉంచాలి. మిడిల్ లో చెక్ చేస్తున్నారు. ఫైనల్ గా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా హీట్ ఉంది అండ్ స్మెల్ మాత్రం ఆసమ్ అనమాట. చాక్లెట్ ఫ్లేవర్ లో వస్తుంది. బయటికి తీసాను. కేక్ ని అలా 10 minutes వరకు కూల్ అవ్వాలని చెప్పి సైడ్ కి పెట్టేశాను. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం చాక్లెట్ ని మెల్ట్ చేస్తున్నాం అనమాట. మెల్ట్ చేద్దాం అని చెప్పేసి నేనే తినేస్తున్నా సగం చాక్లెట్ ని. నేనైతే మెల్ట్ చేసిన తర్వాతకి 10 minutes అయిపోయింది. కేక్ ని ఉల్టా కొట్టి తీద్దాం అనుకొని ట్రై చేశాను. బై మిస్టేక్ లో వేడిగా ఉన్నది పట్టుకున్నాను అనమాట. ఎక్స్ప్రెషన్ చూడండి రేంజ్ లో కాలింది. తర్వాత క్యాన్ చేస్తూ పాట పాడుతూ తీసాను అనమాట. మొత్తం కాలిపోయింది. సైడ్స్ చూడండి ఎంత కాలిపోయిందో. అండ్ సైడ్స్ మొత్తం తీసి పక్కకు పెట్టేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది అండ్ అది తీసేసి పక్కకు పెట్టి మిడిల్ పార్ట్ మాత్రం యూజ్ చేద్దాం కేక్ కనుక్కొని ఆలోచించాను. చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇంకా డెకోవర్ చేద్దాం అనుకునే లోపు నా దరిద్రం చూసారా ఫ్రెండ్స్, కేక్ కూడా పార్ట్ గా డివైడ్ అయిపోయింది. ఇంకా హ్యాండ్ తోనే రౌండ్ షేప్ ని నేను ప్రెస్ చేసి పెట్టాను అనమాట గట్టిగా. మీద షుగర్ సిరప్ యాడ్ చేసి దాని మీద మెల్ట్ అయిన చాక్లెట్ ఉంది కదా దాంతో మొత్తం క్రీమ్ అనేది అప్లై చేసేసి ఓరియో బిస్కెట్స్ తో డెకోవర్ చేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా ఫ్రిడ్జ్ లో అయితే కేక్ ని పెట్టేశాను ఫ్రెండ్స్. ఆగండి అప్పుడు అయిపోలేదు, పిక్చర్ అవి బాకీ మేరీ దోస్త్. కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అమ్మకి చీర కొనడానికి వెళ్ళిపోదామా. స్కూటీ అయితే సర్వీసింగ్ ఇచ్చాను, అందుకని ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాను. ఎండ్ అయితే ఈవినింగ్ కూడా మామూలుగా కొట్టట్లేదు, చాలా ఎండ్ వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను తగ్గితే వెళ్దాం అని చెప్పి షాపింగ్ కి. అండ్ ఫైనల్ గా మంగళ్యాలో షాపింగ్ అయితే అయిపోయింది. అలా శారీస్ కవర్ తీసుకుని అయితే బయటికి వచ్చేస్తుంటే ఆటో ఎక్కేసాను అనమాట హైత్ నగర్ కి. అండ్ ఇంటికి వచ్చి చూసేసరికి మమ్మీ లేదు. సో మమ్మీకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాను. అమ్మ ఇంకా పద్మాంటి వచ్చారు. ఇద్దరితో కేక్ కట్ చేయించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆంటీ అడిగారనమాట నువ్వు ప్రిపేర్ చేసిన కేక్ అని. అవును అంటే టేస్ట్ బాగుంది అని చెప్పారు. అండ్ ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చేసరికి శారీస్ చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు. అమ్మ ఫేస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మార్నింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు, సడన్ గా సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఇంకా శారీ గిఫ్ట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మనం ఇష్టపడే వాళ్ళు అండ్ మనల్ని ఇష్టపడే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి. అండ్ మీరు మీ మమ్మీకి ఏ గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి. నా తరపున ప్రతి ఒక్క మదర్ కి హ్యాపీ మదర్స్ డే. మీరు లేనిదే మేము లేము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.